హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, మన ఛానల్ ద్వారా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. రాజ్యాంగ సవరణ గురించి అయితే మనం చెప్పుకుంటున్నాం కదా మన ఛానల్‌లో. సో, ఎవరైతే ఇంతవరకు 16 రాజ్యాంగ సవరణ గురించి అయితే చెప్పారండి. ఎవరైతే చూడలేదో వాళ్ళు మన ఛానల్‌లో వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా చూడండి. 1వ సవరణ అండి. 1వ రాజ్యాంగ సవరణ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్ని ఎగ్జామ్స్‌కును ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడుతుందండి ఈ టాపిక్కు. సో, లేట్ చేయకుండా అయితే మొదలు పెడదామండి. ఎవరైతే ఇంతకుముందు సవరణలు చూడలేదో అవి చూడండి. ఓకేనా? సో, ఈరోజు సవరణల గురించి తెలుసుకుందామండి. 17వ రాజ్యాంగ సవరణ అండి. ఇది 20 జూన్ 1964 అయింది. సో, ఇందులో సవరించబడినవి ఏంటంటే 31A అలాగే 9వ షెడ్యూల్కి సవరణలు అయితే జరిగాయండి. సో, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్టేట్ పద నిర్వచనం మార్పు, అలాగే స్వంత వ్యవసాయ భూములు స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువ చెల్లించాలండి. ఓకేనా? సో, దీని తాలూకు ముఖ్య ఉద్దేశం అయితే ఇదండి. ఈ 7వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్ 18వ రాజ్యాంగ సవరణ 27 ఆగస్టు 1966 నుండి చేశారు. సో, దీంట్లోని ప్రకరణ 3 సవరణ అయితే చేశారు. అయితే 3వ ప్రకటన ప్రకారం రాష్ట్రం అనే మాటను పునర్నిర్వచనం అయితే చేశారండి. సో, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ని పునర్వ్యవస్థీకరించారనమాట. సో, ఇది 18వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 19వ సవరణ అండి. 19వ సవరణ 11 డిసెంబరు 1966 చేశారండి. సో, ఇందులో 324 ప్రకరణకు అయితే సవరణ అయితే జరిగిందండి. సో, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల వివాదాలకు సంబంధించి ఎన్నికల ట్రిబ్యునల్ ఏర్పాటు అయితే చేశారండి. ఓకేనా? ఎన్నికల వివాదాలకు సంబంధించి ఎన్నికల ట్రిబ్యునల్ ఏర్పాటు 19వ రాజ్యాంగ సవరణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 11 డిసెంబరు 1966. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ 20వ రాజ్యాంగ సవరణ అండి. 20వ రాజ్యాంగ సవరణ 22 డిసెంబరు 1966 అండి. ఓకేనా? సో, ఇందులో 233A నూతనంగా అయితే చేర్చారండి. అయితే ఈ 20వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా జడ్జీలను నియమించే ప్రాతిపదికను రాజ్యాంగంలో అయితే చేర్చారండి. ఓకేనా? సో, ఇది 20వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఏంటంటే జిల్లా జడ్జీలను నియమించే ప్రాతిపదికను రాజ్యాంగంలో చేర్చారు. సో, ఇవన్నీ ఈరోజు 4 రాజ్యాంగ సవరణలు అనమాట. అవేంటంటే 20, 19, 18 అలాగే 17. సో, ఇంతకు ముందువి 1 నుంచి 16 వరకు రాజ్యాంగ సవరణలు మీరు చూడకపోతే మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే చూడండి. నోట్ చేసుకొని నోట్బుక్ తీసుకొని రాసుకోండి. చదవండి, గుర్తుంటాయండి. రోజుకు 3, 4 చదువుతూ ఉంటే ఎక్కువ కాబట్టి కొద్ది కొద్దిగా చదువుతూ ఉంటే గుర్తుంటాయి. ఓకేనా? మనకు యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో, అలాగే మన ఛానల్లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఎగ్జామ్స్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్గా అడిగిన టాపిక్స్ గురించి అయితే నేను వీడియో చేశాను. ఇండియన్ జాగ్రఫీ అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చేశాను. అలాగే జీకే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ జీకే. ఎవరైతే ఎస్ఎస్సి, ఎంటీఎస్కి, సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మరియు రైల్వే వాళ్ళకి ఓకేనా జీకే టాపిక్స్ అయితే చేశానండి. అవన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో, ఖచ్చితంగా అయితే మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నింటినీ చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి యాస్పిరెంట్కి ఉపయోగపడే వీడియోయేనండి. సో, మీకైతే యూస్ఫుల్ అవుతుంది మీ ప్రిపరేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకు చూసినందుకు. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్లీజ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.